భారతదేశం దగ్గర ఒక కొత్త టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీని కార్ టీ సెల్ థెరపీ అని పిలుస్తాం. వి కాల్ ఇట్ యాజ్ కార్ టీ సెల్ థెరపీ అంటాం. అర్థమైందా? సో భారతదేశము ఇటీవల అభివృద్ధి చేసింది. సో పూర్తిగా స్వదేశీ సాంకేతికతో టెక్నాలజీతో మన భారతీయులు క్యాన్సర్ని నిర్మూలించడానికి డెవలప్ చేసినటువంటి ఒక టెక్నాలజీ, క్యాన్సర్ నిర్మూలనకు సంబంధించి అదే కార్ టీ సెల్ థెరపీ అంట. అర్థమైందా? సో ఈ కార్ టీ సెల్ థెరపీ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో ఆ క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి టీ సెల్స్ని తీసుకుంటారు. సో టీ సెల్స్ అనేటువంటివి దేనికి సంబంధించింది అంటే, యాక్చువల్గా అవి రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి సెల్స్. సో టీ సెల్స్ ఆర్ రిలేటెడ్ టు ఇమ్యూనిటీ సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీ అండి. సో ఎవరికైతే క్యాన్సర్ వచ్చి ఉంటుందో ఆ క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తి నుంచి టీ సెల్స్ని బయటికి తీసి, బాడీ నుంచి తీసి ల్యాబ్లో వాటిని ఏం చేస్తారు అంటే, దానికి ఒక కోడింగ్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. దానిలో ఉన్నటువంటి జీన్ యొక్క స్ట్రక్చర్ని చేంజ్ చేసి ఒక కోడింగ్ అనేటువంటిది ఇస్తారు. ఆ కోడింగ్ ఏంటి అంటే, అదే సెల్స్ ఆ బాడీలో ప్రవేశించినటువంటి క్యాన్సర్ కణాలను గుర్తించి చంపేటువంటి కోడింగ్ ఇస్తారు. అట్లా ఇచ్చిన తర్వాత ఆ క్యాన్సర్ ఏదైతే సెల్స్ ఏవైతే కొత్తగా మళ్ళీ తిరిగి బాడీలో ఇంజెక్ట్ చేస్తారో అవి బాడీలో ప్రవేశించినటువంటి ఆ క్యాన్సర్ కణాలు మొత్తాన్ని కూడా వెతికి చంపేస్తుంది. తద్వారా క్యాన్సర్ అనేటువంటిది నిర్మూలన అవుతూ ఉంది. క్లియర్ కదా? సో ఈ ప్రాసెస్ అంతా కూడా గవర్నమెంట్ అంటే లైక్ మన భారతీయులు తయారు చేసినటువంటి టెక్నాలజీ. సో దాన్ని కార్ టీ సెల్ థెరపీ అంటారు.